మేమేదో అబద్ధం చెప్పి పెళ్లి చేశామని ఇప్పటిదాకా దెప్పుతున్నారే, మీరు మాత్రం అబద్ధం చెప్పలేదా? పెళ్లికి ముందర మీరు మా దగ్గర ఏమీ దాచలేదా? నిజం చెప్పండి. ఊరికి అద్దాచం ఇద్దాచం అని నోటుకొచ్చినట్టు అనకండి. ఏం దాచం ముందు చెప్పండి. ఈ భాగ్యం ఆధారం లేకుండా ఏది మాట్లాడదు, అన్నాధారాలతోనే మాట్లాడుతుంది. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, పెళ్లికి ముందర మీరు మా దగ్గర ఏమీ దాచలేదు. మాకే విషయం దాచాల్సిన కర్మ పట్టలేదు, దాచం కూడా. అలాగా? అయితే గోపి కన్నా ముందు అర్చనని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా ఎందుకు చేసుకోకుండా వెళ్ళిపోయారు? వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, ఇది పెద్దగా చదువుకోలేదు, అందుకే పెళ్లి చేసుకోమన్నారు. అది సీరియల్ నెంబర్ 1 పెళ్లికొడుకు కదా. అలా వరుసగా రండి. మా గోపి కంటే ముందర చదువు లేకపోయినా పర్వాలేదని నిశ్చితార్థం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన పెళ్లికొడుకు కదా. ఆ కథ చెప్పు బాబు. శుభలేఖలు కూడా అచ్చయిన తర్వాత పేరు తిప్పేసి వద్దనుకుని వెళ్ళిపోయాడే, ఆ పెళ్లికొడుకు గురించి చెప్పు. అతను ఎందుకు వెళ్ళిపోయాడు? మాట్లాడరే, అంతా మౌనం పాటిస్తున్నారే, మాటలు రావట్లేదా? దీనికెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నోరు తెరిచి బదులు చెప్పండి. ఎందుకు వెళ్ళిపోయాడా పెళ్లికొడుకు? మీ అంకుల్ వారు మీరైనా చెబుతారా? మీరు చాలా మంచివారని, ముక్కుసూటిగా మాట్లాడతారని మా ఇంట్లో వాళ్ళంతా అంటుంటారులే, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చెబుతారా అన్నయ్య గారు? మీరలా నీళ్లు నవ్వడమే గాని నిజం చెప్పలేరు, ఎందుకంటే మాకు నిజం తెలిసేదాకా దాచిపెట్టారు కాబట్టి. ఆ నిజమేంటో నన్ను చెప్పమంటారా? మీ అమ్మాయి అప్పుడు కూడా వ్యభిచార కొంపకు వెళ్ళింది కాబట్టి. ఆ విషయం పెళ్లికొడుక్కి తెలిసిపోయి రోషం పౌరుషం కలవాడు కాబట్టి పెళ్లి వద్దు పెటాకులు వద్దని వెళ్ళిపోయాడు. అవునా కాదా అన్నయ్య గారు? నిజమా అబద్ధమా చెప్పండి అన్నయ్య గారు. అవును, నిజమే. అసలు జరిగింది ఏమిటంటే, తెలుసు, మళ్ళీ మీరే వివరించి చెప్పక్కర్లేదు. ఆవిడ గారు అక్కడికి వెళ్ళిందా లేదా ఆ ఒక్క మాట చాలు. చూడండి, అది మీ దగ్గర దాచిపెట్టాల్సిన పనేమి లేదు. పెళ్లికి ముందే అది ఎవరికి చెప్పాలో వారికే చెప్పేశాను. ఎవరితో చెప్పారు? అల్లుడు గారితో చెప్పాను. సరేనా? అవును, పెళ్లికి ముందే మామయ్య గారు అన్ని విషయాలు నాతో చెప్పారు. ఎవరో కావాలనే అర్చన మీద నిందేశారని తెలుసుకున్నాను. అందుకే అర్చన్ని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, అర్చని నమ్ముతున్నానని చెప్పాను. పెళ్లి జరిగింది. లేదు, ఈ విషయం నేను నమ్మనుగాక నమ్మను. నువ్వు నీ భార్య కోసం, నీ అత్తింటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నావు. భాగ్యం, అనవసరమైన మాటలు మాట్లాడకు. వీరు వాడికి ముందే చెప్పారని నాకు ముందే తెలుసు. మరి మీరెవరు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెబితే ఇదిగో ఇప్పుడు చేసినట్లే అల్లరి చేస్తావని, చిలవలు పలవలు చేసి పెళ్లి ఆపు చేస్తావేమో అని చెప్పలేదు. అంటే ఓ శుభకార్యం చెడిపోకూడదనే కదా ఆవిడ గారు దాచిపెట్టింది. అలాగే మనం కూడా గోపి మెకానిక్ అనే విషయం దాచావన్న సంగతి ఆవిడ అర్థం చేసుకోదా? ఎప్పుడు మనల్ని మన కుటుంబాన్ని చులకన చేసి మాట్లాడుతుంది. అలాగే నేను కూడా మాట్లాడతాను. ఏం సమాధానం చెప్తుంది ఆవిడ? చూడమ్మా, ఇంతవరకు మాట్లాడిందెవరు, ఇప్పుడు మాట్లాడాల్సిందెవరు? నేను అడగాల్సిన 4 మాటలు అడిగితే సమాధానం నువ్వే చెప్పాలి. జాగ్రత్త. ఏంటే పిల్లకాకి, నువ్వు అడిగేది నీ సమాధానం చెప్పలేంది. మాటకు ముందు దాచారు అంటున్నారు. మేమేనా దాచింది? మీరు మా దగ్గర దాచలేదా? ఏంటే మీరు దాచింది, నువ్వు కనిపెట్టింది? చెప్పవే, ముందే చెప్పు. మీ అబ్బాయి ఒక మెకానిక్ అన్న నిజం మాత్రమే చెప్పారు, కానీ ఆ మెకానిక్ ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు అన్న నిజం చెప్పారా? జయంతి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం మాట్లాడుతున్నాను మా ఇంటి అల్లుడు గారు. లేనిది కానిది ఏం కల్పించి చెప్పట్లేదు. మీ భాగవతం అంతా నాకు తెలుసు. మీకు ఆ నందినికి
తప్పుడు సంబంధం లేదు, అది దాచారు కదా. అది దాచి మా అర్చన మెళ్ళ తాళి కట్టడం తప్పు కాదా? చూడండి, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది చాలా అన్యాయం అండి. అన్యాయం కాదు, నిజం. న్యాయంగా మాట్లాడుతున్నాను. అన్యాయం చేసింది నిజానికి మీరు. అనవసరంగా మా మీద నిందలు వేయకండి, తప్పులు వెతక్కండి. ఓసి దుర్మార్గురాలా, ఈ విషయం నాకే ఎందుకు ముందు చెప్పలేదే? పెళ్లికి పెత్తనం కట్టుకున్న దానివి నా దగ్గర ఈ రహస్యం దాచావా? కావాలే నా కూతురికి అన్యాయం చేశావా? అత్తయ్య, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఈ విషయాలన్నీ పెళ్లికి ముందు తెలియవు, ఈ మధ్యనే తెలిసాయి. అనవసరంగా ఈ విషయాలన్నీ బయటపెట్టి అర్చన కాపురంలో చిచ్చు పెట్టడం దేనికని నా కడుపులోనే దాచుకున్నాను. తప్పు వీళ్ల దగ్గర పెట్టుకుని మాటి మాటికి మన అమ్మాయిని తప్పుడుది అంటుంటే కడుపు రగిలిపోయి ఇప్పటికైనా బయట పెట్టాను. మాట్లాడింది చాలు, ఏం కాపండి. జయంతి గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏమండి, నందిని గురించి మీకు బాగా తెలుసు. అంత తెలిసిన మనిషి గురించి ఈ రకంగా మాట్లాడడం మీకేమైనా న్యాయంగా ఉందా? తను చాలా మంచి అమ్మాయి అండి, పాపం అండి. తన గురించి అలా మాట్లాడడం తప్పండి. అయినా మీకు ఇలా మాట్లాడడానికి మనసలా వచ్చిందండి? నేను ఈరోజు మెకానిక్ షెడ్కి ఓనర్ అయ్యానంటే దానికి కారణం నందిని వాళ్ళ నాన్నగారే. మళ్ళీ చెప్తున్నాను, నందిని కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే. ఒకప్పుడు నందిని నన్ను ప్రేమించిన మాట నిజమే, నేను కాదనట్లేదు. కానీ అది కేవలం వన్ సైడ్లో మాత్రమేనండి. నేనెప్పుడు నందినితో సినిమాలకు వెళ్ళలేదు, షికార్లు తిరగలేదు. నాకు అసలు ఉద్దేశం లేదు కూడా. ఏమండి, దయచేసి మీరు అలా మాట్లాడద్దండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, గుళ్ళో నాకు అర్చనే చూపించింది నందినే. ఆ రోజు నుంచి నా మనసంతా అర్చనే ఉందండి. ఆ విషయం తను తెలుసుకుని ఆ తర్వాత ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. బావుంది బావుంది, కథ చాలా బావుంది. గొప్ప నీతి చంద్రిక. కాని ఎవరు నమ్ముతారు? ఏమండి, ఇంతమంది మీ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను అర్చన మంచిదని, తన ప్రవర్తన మంచిదని నమ్మాను. నేను అర్చన్ని అంతగా నమ్ముతున్నప్పుడు నా మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? నీకంత నమ్మకం వచ్చింది అంటే కారణం దాని ప్రవర్తన. మా వారు నిజం చెప్పిన తీరు. నువ్వు విషయం పెళ్లికి ముందే చెప్పుంటే నీ మీద మాకు నమ్మకం కుదురుండేది. ఇప్పుడు ఈ పంచాయతీకి వచ్చిన తర్వాతే కదా నువ్వు ఈ విషయం మాకు చెప్తున్నది. అంటే ఇంతకాలం దాచినట్టే కదా? దాచావు అంటే ఏదో తప్పుందనే కదా? ఊరికే పదార్థాలు తీకు. ఏ తప్పు జరగలేదు, దాచింది ఏమీ లేదు. ఆ అమ్మాయి గోపి నాశపడింది, కానీ గోపి ఆ అమ్మాయి నాశపడలేదు ఏ తప్పు జరగడానికి. ఆ నందిని మా ఇంటికొచ్చి గోపిని పెళ్లి చేసుకుంటానని అడిగితే మీ అంతస్తు మా అంతస్తు కుదరదమ్మా అని చెప్పి పంపిందని నేనే. ఈ ప్రేమలు దోమలు మా ఇంటికి సరిపడవు, నా కొడుకు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పేశాను తెలుసా. ఆ అమ్మాయి మమ్మల్ని అర్థం చేసుకుని గోపి పెళ్లికి ముందు నిలబడి అన్ని తనే బాధ్యతగా చూసుకుంది. ఈ మాట నిజమైతే మేం పెళ్లి చేసుకోకుండా వదిలేసేవాడమా? తను వదిలేసేదా? ఒకవేళ గోపిని ప్రాణంగా ప్రేమించి ఉన్నా, తను గోపినే కావాలనుకున్నా గోపి అర్చనలకు పెళ్లి జరిగేదా? కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించవమ్మా. ఏం ఆలోచించాలి? దీనికి బుర్ర ఏమీ అక్కర్లేదు. మీరు వదిలేయమనంగానే ఆ నందిని తప్పున వదిలేసింది అంటే ఆట ఎప్పటాటే. మీరు మీ సంబంధం యథాప్రకారం కొనసాగించండమ్మా, పెళ్లి దానంతట అదే జరుగుతుంది అనుంటారు. అందుకే అది నోరు మూసుకునుంది. దాని దారి అది జరుగుతూ ఉంది, పెళ్లి దారి పెళ్లి జరిగిపోయింది. ఏంటి వాగుతున్నావు? మేమలాంటి నీచమైన పనులకు ఒప్పుకునేవాడమే కాదు, అంత కక్కుర్తి మాకేమీ లేదు. మా గోపి లాంటి మంచోడిని ఒక్కడిని చూపించవే చూస్తాను. అదిగో అటు చూడవే, ఆ పెద్దయినా మా బావగారు. వాడిని చాలా క్రమశిక్షణతో పెంచారు. అలాంటి వాడి మీద నువ్వు నిందలేస్తావా? అసలు మీ ఆడపడుచు మంచిదైతే కదే మావాడిని వంకర పెట్టడానికి. ఆవిడ గారికి ఉన్న యోగ్యత ఏంటో ఆవిడ 2 సార్లు బ్రోతలు కొంపకెళ్ళొచ్చినప్పుడే తెలిసిపోయింది. పాపం దానికోసం నా కొడుకు 3 రోజులు నిద్రాహారాలు మాని వెతికి పట్టుకొచ్చాడు దాన్ని. నిప్పు లాంటి నా కొడుకును పట్టుకుని అంతంత మాటలంటున్నా నువ్వు కాలి బూడిదైపోతావే. మీ కాకమ్మ కథలు నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఇదిగో ఇప్పుడు చెప్తా వినండి. ఎప్పుడైతే నా కొడుకు నిజం దాచాడో అప్పుడే ఖచ్చితంగా నీ కూతురు చెడిపోయింది.
అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా మాటలు? అత్తయ్య, మీరు చెప్పేది అబద్ధం. నేను చెడిపోయిందాన్ని కాదు. నేను చెడిపోలేదు చెడిపోలేదు చెడిపోలేదు. 100కి 100 శీలవతిని. కాదు, నువ్వు చెప్పేదంతా పచ్చాబద్ధం. ఖచ్చితంగా నువ్వు చెడిపోయిందనే కులుకులాడివే. నేను కులుకులాన్ని కాదు. నేను నికాసైన మనిషిని. నిరూపణ కోసం ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమే. నిరూపణ లేదు, పచ్చిగడ్డలు లేదు. రంకునొచ్చిన బొగ్గును ఎరవదని ఓ సత్యకాలం సారమ్మ బయలుదేరింది నిరూపణ చేయడానికి. అవును, నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను మంచిదాన్ని మంచిదాన్ని మంచిదాన్ని. పట్టుబడ్డా కూడా దొంగ నేను దొంగని ఒప్పుకోడు. కాదు కాదు అని అంటాడు. నువ్వు చెప్పేది కూడా అంతే. నేను నికాసైన మనిషినని నేనే నిరూపిస్తాను. ఎట్టాగే సీతమూర్ల నిప్పుల్లో దూకుతావా? సీతమ్మలా శీలవతినే కాదు, నేను కన్యనేనని ఏ హాస్పిటల్లోనైనా పరీక్ష కోసం నేను సిద్ధం. పరీక్ష చేయించండి. నేను కన్యనేనని తెలుస్తుంది. నా నీతి నిజాయితీ తెలుస్తుంది. నా బుద్ధి ప్రవర్తన బయటపడుతుంది. ఏంటి మీరందరూ రెడీనా? నేను రెడీనే. అర్చన, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? వీళ్ళందరూ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారని నువ్వు నేను కన్నెపిల్లనే అంటున్నావు. అర్చన, నువ్వు పెళ్ళై కాపురానికి వెళ్లిన పిల్లవని మర్చిపోకు. మర్చిపోలేదు వదినా. నేను స్పృహలోనే ఉన్నాను. నేనేం లేనిది మాట్లాడడం లేదు. నిజమే మాట్లాడుతున్నాను. గడప దాటిన ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు అలానే ఉన్నాను. ఈ అర్చనలో ఏ మార్పు రాలేదు. అర్చన వద్దండి, వద్దు. ఇప్పటిదాకా మనం నటించింది చాలు. ఇది నా శీలానికి సంబంధించిన విషయం. దాని మీద మచ్చపడ్డాక నేను నా మర్యాదని నిలబెట్టుకోవాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. దానికి నిజం చెప్పాలి, అంతే. ఇంతవరకు మేం భార్యాభర్తలుగా నటించామే కానీ ఏ ఒక్కరోజు కలిసి కాపురం చేయలేదు. కనీసం నా ఒంటి మీద ఈయన చెయ్యి కూడా వేయలేదు. అర్చన, నీ దగ్గర నుంచి ఇలాంటి వార్త వినడానికా నీకు పెళ్లి చేసి పంపించింది? ఉన్నట్టుండి పిడుగులాంటి వార్త చెప్పావు కదే. నాకిష్టం లేకపోయినా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలని నా మనసు రాయి చేసుకుని నిన్న ఇంటికి కాపురానికి పంపించాను కదే. ఇదే నన్ను చేసే కాపురం? నేను చేసింది బొమ్మల పెళ్ళ. నువ్వు బతికేది భ్రమలోనా? ఈ దుర్మార్గుడు నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తున్నాడా? నిన్ను! అమ్మా! అమ్మా, ఈ విషయంలో ఆయన తప్పేం లేదు. ఆయన్ని తప్పు పట్టుకు. మా మధ్య భార్యాభర్తల సంబంధం వద్దన్నది నేను. నా నిర్ణయానికి కట్టుబడి ఆయన నిలబడ్డారు. ఏంట్రా గోపి, ఏం కర్మరా నీకిది? అర్చన ఇలా నిర్ణయం తీసుకున్నావని ఎంత తేలిగ్గా చెబుతోందిరా. తను చెప్పేది నిజమేనా? అర్చన చెప్పింది నిజమే పెద్దనాన్న. ఎందుకురా ఇలా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తారు? ఇలా అబద్ధాల కాపురంతో ఏం సాధిద్దామని? నటిస్తే వచ్చే లాభం ఏంటిరా? నన్నేం చేయమంటావు పెద్దనాన్న? అర్చన పెళ్ళై మన ఇంటి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి తనకి నాతో సంసారం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్లతో కాపురం చేయించలేం కదా. అలాగని అర్చన్ని అందరి ముందు అవమానించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను కూడా ఈ నాటకానికి ఒప్పుకున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. తప్పైతే నన్ను క్షమించి పెద్దనాన్న. ఇప్పుడు క్షమించమని అడుగుతావేరా వెధవా? అయినా ఇలాంటి దాంతో ఇంత ఓపిగ్గా ఎలా ఉన్నావురా? నేను ఎన్నిసార్లు అడిగారు? నాకు నిజం చెప్పకుండా దాచావు కదరా.
పైగా అది చెప్పాలని చూసినా చూపులతోనే బెదిరించి చెప్పకుండా ఆపేవే. ఇద్దరు కలిసి ఎంత బాగా మోసం చేశారా నన్ను. అది ఆగమంది నువ్వు ఆగావు. ఎంత అదుపాజ్ఞంలో పెట్టుకుందిరా నిన్ను. ఏ టైంలో అబద్ధం ఆడి పెళ్లి చేశాను. నీ జీవితం కూడా అబద్ధం అయిపోయిందిరా. నీ పథకం తెలియక మనవడు కావాలి అని ఎన్ని ప్రయత్నాలు చేశానురా. నన్ను వెర్రిదాన్ని చేశావు కదరా. నా ప్రయత్నాలన్నీ నాశనం అయ్యాయి కదరా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా పిచ్చాసలు పెట్టుకోకమ్మా అని నాతో చెప్పొచ్చు కదరా. చూడమ్మా, నువ్వు కాసేపు ఆగుతావా? ఇప్పుడు చెడిపోయింది నీ కొడుకు జీవితమే కాదు, మా కూతురు జీవితం కూడా. అర్చన, ఎందుకమ్మా, ఎందుకు ఆడాల్సి వచ్చింది ఈ నాటకం? కారణం చెప్పమ్మా. కారణం అంటూ ఏం లేదు నాన్న. ఒకే ఒక్క కారణం. ఇదంతా నేను అమ్మ కోసం చేశాను.